పర్టిక్యులర్‌గా హారిజాంటల్ రిజర్వేషన్‌కి సంబంధించిన అంశం అయితే ఇంకా కొలిక్కి వచ్చినట్టుగా అయితే కనబడతలేదు. దానికి సంబంధించి జస్ట్ మెమో ఇచ్చి మాత్రం వదిలేశారు. సో, దానికి సంబంధించి పర్ఫెక్ట్ జీవో ఉండాలి. దాని తర్వాత రోస్టర్ పాయింట్‌లని చేంజ్ చేస్తూ గనక ఇస్తే ఏపీ గవర్నమెంట్ చాలా క్లియర్‌గా వాళ్ళు జీవో నంబర్ 77లో క్లియర్‌గా రోస్టర్ పాయింట్‌లను తీసేస్తూ చాలా క్లియర్‌గా వివరించారు. అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఫర్దర్‌గా ఎటువంటి లీగల్‌గా అలిగేషన్స్ లేకుండా స్టూడెంట్స్‌కి గూడా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా జీవో ఇచ్చారు. రోస్టర్‌లు తీసేస్తున్నట్టుగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గత పాలకులు అంతే, ఈ పాలకులు అంతే. హారిజాంటల్ ఫాలో అయితామని మాత్రం మెమో అయితే ఇచ్చారు. మేము ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అయితామని ఇచ్చారు. కానీ బేసిస్ ఏంటి? ఏ విధంగా ఫాలో అయితారు? ఎలా ఫాలో అయితారు? రోస్టర్‌లు ఉండకూడదు అని ఇచ్చారు మెమోలో. ఒకసారి మీకు మెమో చూపిస్తాను. ఏం రిలీజ్ చేశారనేది. సో, ఇది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో 1/2/2024 రోజున రిలీజ్ చేశారు. పబ్లిక్ సర్వీసెస్ అండ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ 33 ఇంటూ 1/3% అంటే 33.33% రిజర్వేషన్ ఫర్ వుమెన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పబ్లిక్ సర్వీసెస్. ద మెథడాలజీ టు ఫాలో హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా మ్యాటర్ ఇస్తూ సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. హానరబుల్ హైకోర్టు డైరెక్టెడ్ టు ది రెస్పాండెంట్స్ ఇంక్లూడింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు ది ఫాలో డిసిషన్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేస్ అండ్ వైల్ మేకింగ్ అపాయింట్మెంట్స్ గ్రూప్ 1 సర్వీసెస్ టు ది ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్ ఫర్ దెమ్. ఇది జడ్జిమెంట్లోనే ఉంది. వీళ్ళు మళ్ళీ సపరేట్గా మెమోలు ఇచ్చి ఇది ఆల్రెడీ నేను క్లియర్గా వివరించాను. హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో అసలు ఈ కేసులో ఏం చెప్పారు, గ్రూప్ 4 సంబంధించి కేసులో ఏం చెప్పారు, హైకోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చారనేది మీకు క్లియర్గా వివరించాను. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఎలాంటి జీవో తీసుకొచ్చింది, ఆ జీవోలో ఏ అంశాలు ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలా ఇచ్చారు, జీవో నెంబర్ 77లో ఇయర్ మార్కింగ్ లేకుండా అంటే రోస్టర్ పాయింట్స్ లేకుండా ఎలా ఇచ్చారనేది మీకు క్లియర్గా ఉంటుంది. అసలు రోస్టర్ పాయింట్లు ఏంటివి, మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటిది మీకు డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వేషన్లు ఏంటిది, రోస్టర్లు ఏంటిది, రిజర్వేషన్లు ఎందుకు ఉంటాయి, రోస్టర్లు ఎందుకు ఉంటాయి, రిజర్వేషన్లు ఉన్న తర్వాత మళ్ళీ రోస్టర్లతో పని ఏంటి. సో ఇవన్నిటికి సంబంధించి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మీరు ఒకసారి ఆ వీడియో కనుక క్లియర్గా చూడండి. ఒక్కసారి కనుక మీరు ఆ వీడియోని క్లియర్గా చూస్తే మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ అయితే రావు, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది దాని మీద. ఓకేనా. అయితే ఇక్కడ మేము ఫాలో అవుతామని మాత్రం ఇచ్చారు. ఇక్కడ దానికి డైరెక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఫర్ విచ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ సూటెడ్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ హారిజెంటల్లీ ఫాలోయింగ్ ది లా laid down by the Supreme Court in the case of రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ వరకు మాత్రం ఇచ్చారు అంతే. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఫాలో అవుతామని ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఫాలో అవుతా ఉన్నప్పుడు వితౌట్ ఇయర్ మార్కింగ్ అని క్లియర్గా ఇచ్చినప్పుడు మీకు దానికి గవర్నమెంట్ జీవో తీసుకురావడానికి వచ్చిన ఇబ్బంది ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. జీవో తీసుకొస్తే రోస్టర్ పాయింట్లు ఇప్పుడు ఏవైతే జీవోల ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సర్వీస్ రూల్స్లలో ఉమెన్కి రోస్టర్ ఉంది, ఖచ్చితంగా రోస్టర్ ఉంది. రోస్టర్ తీసేయకుండా వితౌట్ ఇయర్ మార్కింగ్ రోస్టర్ లేకుండా ఫాలో అవుతామంటే మీరు బ్రేకప్ వేకెన్సీలు ఎలా చూపిస్తారు, వీటన్నిటిని ఎలా చూపిస్తారు అనేది చూద్దాం. అసలు నోటిఫికేషన్ వస్తే బ్రేకప్ వేకెన్సీలు ఇస్తారా ఇయ్యరా, మరి జీవో ఇస్తారా ఏందనేది ఒకసారి చూద్దాము. సో నాకు తెలిసి అయితే జీవో వచ్చి రోస్టర్ చేంజ్ చేసి ఇస్తేనే ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అసలు ఏంటి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఒకసారి మీకు చెప్దాం. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్లియర్గా ఒకసారి ఇక్కడ పేపర్లో కూడా ఇచ్చారు, ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అసలు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అసలు ఒక పోస్ట్ ఉంటే 2 పోస్టులు ఉంటే ఏ విధంగా అమలు చేస్తారు, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేశాను. ఎందుకంటే నేను హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి వీడియో చేసినప్పుడు ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటంటే ఒక పోస్ట్ 2 పోస్టులు ఉన్నప్పుడు ఎలా తీస్తారు ఏంటి అనేది. సో దానికి సంబంధించి మీకు విత్ ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ యాజ్ పర్ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో హారిజాంటల్ రిజర్వేషన్ని ఎలా అమలు చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఎవరెవరికి ఉంటాయి, ఉమెన్ కేటగిరీ, పీడబ్ల్యూ కేటగిరీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్సే. మరి వర్టికల్ రిజర్వేషన్స్ ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఇవి అన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్. అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇవి కూడా
వర్టికల్ రిజర్వేషన్సే. తర్వాత ఎస్సీ, ఎస్టీ ఇవి కూడా వర్టికల్ రిజర్వేషన్సే. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇది కూడా వర్టికల్ రిజర్వేషన్సే. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకవేళ ఒక పోస్టే ఉంటుందనుకోండి ఒక కేటగిరీలో, అది జనరల్ కేటగిరీ కిందనే తీసుకుంటారు. దాన్ని సపరేట్‌గా మళ్ళీ ఉమెన్‌కి కేటాయించరనమాట. అంటే ఆ ఒక పోస్ట్ ఎవరైనా రావచ్చు. జనరల్ అంటే అర్థమైంది, జనరల్‌లో ఉమెన్ కూడా ఉంటారు. జనరల్ ఇక్కడ బాయ్ అని మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఉమెన్ అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మెన్ అని మెన్షన్ చేయలేదు. జనరల్ అంటే అర్థమైందంటే మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చు. థర్డ్ జెండర్ కూడా అయ్యుండొచ్చు. జనరల్ కేటగిరీ. ఓకేనా? ఒక పోస్ట్ ఉంటే అది జనరలే తీసుకుంటారు. అది ఎవరు టాపర్ వస్తే వాళ్ళు. ఇలా 2 పోస్టులే ఉన్నాయనుకోండి ఆ కేటగిరీలో. 2 పోస్టులు ఉన్నా కూడా అవి 2 కూడా జనరల్ కేటగిరీ కిందనే కన్సిడర్ చేస్తారు. అది మెన్నా, ఉమెనా, థర్డ్ జెండర్ సంబంధం లేదు. జనరల్ కేటగిరీ. అంటే టాప్‌లో ఉన్న ఇద్దరిని తీసుకుంటారు. తర్వాత 3 పోస్టులు ఉన్నాయనుకోండి. 3 పోస్టులు ఉంటే 2 పోస్టులు జనరల్ కింద తీసుకుంటారు. ఒక పోస్ట్ కంపల్సరీగా మహిళ వచ్చేలాగా చూసుకుంటారు. ఈ 3 పోస్టులలో ఒక మహిళ వచ్చేలాగా చూసుకుంటారు. ఒకవేళ 3 పోస్టులలో ఒక్క మహిళ కూడా టాప్ రాలేదనుకోండి. సో, ఖచ్చితంగా 3లో అంటే థర్డ్ ర్యాంక్‌లో ఉన్న మెన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయనని తీసేసి ఒక వుమెన్‌ని ఫిల్ చేస్తారక్కడ. నెక్స్ట్ అంటే ఇమ్మీడియేట్‌గా ఉన్న వుమెన్ ఎవరైతే ఉంటారో ఆమెను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ 4 పోస్టులు ఉన్నాయనుకోండి. 3 పోస్టులు జనరల్‌కి ఇస్తారు. ఒక పోస్ట్ వుమెన్‌కి ఇస్తారు. 5 పోస్టులు ఉన్నాయనుకోండి. 4 పోస్టులు జనరల్‌కి ఇస్తారు. ఒక పోస్ట్ వుమెన్‌కి ఇస్తారు. 6 పోస్టులు ఉన్నాయనుకోండి. 4 జనరల్, 2 వుమెన్. 7 ఉన్నాయనుకోండి. 5 జనరల్, 2 వుమెన్. తర్వాత 7, 8 సో ఇలా ప్రతి కేటగిరీ ఒకవేళ 10 ఉన్నాయనుకోండి. 7 జనరల్, 3 వుమెన్. 11 ఉంటే 8 జనరల్, 3 వుమెన్. తర్వాత 12, 13, 14 ఇక్కడ వరకి 11, 12, 13, 14 వరకు ఎన్ని ఉన్నా కూడా 4 పోస్టులు మాత్రం జనరల్‌కి మహిళలకి ఇస్తారు. మిగతా అన్ని జనరల్. 15 పోస్టులు ఉన్నాయనుకోండి. 5 పోస్టులు ఉమెన్‌కి ఇస్తారు. 10 పోస్టులు జనరల్ ఇస్తారు. సో 5 పోస్టులు ఏందంటే ఈ 5 పోస్టులు కంపల్సరీగా మహిళలకు ఉంటాయి. ఈ 10లో కూడా మహిళలు రావచ్చు. ఓకేనా? ఇప్పుడు అర్థం ఏంటి? ఈ 10లో మహిళలు రావద్దని కాదు. ఈ 10లో కూడా మహిళలు రావచ్చు. కానీ ఈ 10లో గనక 5గురు మహిళలు వచ్చారనుకోండి. మళ్ళీ ఈ 5 పోస్టులను ఇక్కడ సెపరేట్‌గా కేటాయించాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? మొత్తం 15లో టాప్ 5లో మొత్తం అమ్మాయిలే 5 మెంబర్స్ వచ్చారనుకోండి. మళ్ళీ సెపరేట్‌గా వుమెన్‌కి మళ్ళీ ఇంకో 5గురిని అడిషనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మిగతా రిమైనింగ్ 10 మెంబర్స్‌ని జనరల్ క్యాండిడేట్స్‌కి ఇచ్చేస్తారనమాట. ఓకేనా? ఇది రూల్ అనమాట హారిజాంటల్ రిజర్వేషన్‌కి సంబంధించి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఎవ్రీ థర్డ్ పోస్ట్ షుడ్ బి గివెన్ టు వుమెన్. ఓకేనా? ఎవ్రీ హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క మెథడ్ అనమాట. ఇక్కడ గుజరాత్, అస్సాం, చండీగఢ్ ఫాలోయింగ్ ప్రాపర్ హెచ్ఆర్ఎస్ దే ఆర్ గివింగ్ ది 1 పోస్ట్ ఫర్ ఎవ్రీ 3 వేకెన్సీస్. ఇక్కడ పక్క రాష్ట్రాలు ఏవైతే అమలు చేస్తున్నాయో వాటికి సంబంధించి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్‌ని వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చాలా స్టేట్స్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఏపీ కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతుంది. ఏపీ కూడా చాలా క్లియర్‌గా వాళ్ళు జీవోలో మెన్షన్ చేశారు. వుమెన్‌ని రిజర్వేషన్ ఎలా ఫాలో చేస్తున్నాం అనేది వాళ్ళు క్లియర్‌గా జీవోలో మెన్షన్ చేస్తూ ఇచ్చారు. సో, మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా అలాంటి జీవో ఇస్తదని ఎదురు చూద్దాం. తెలంగాణలో నోటిఫికేషన్‌లకు ఉన్న అతిపెద్ద అడ్డంకి హారిజాంటల్ రిజర్వేషన్. ఈ జీవోలు ఇవ్వకుండా ఖాళీ మెమోలు బేస్ చేసుకొని ఇది మళ్ళీ చేస్తే ఇది ఇలా జీవోలు రిలీజ్ చేయకుండా పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా సో, పబ్లిక్‌కి అవేర్‌నెస్ కల్పించకుండా అభ్యర్థులకి మీరు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో పెడితే అభ్యర్థులందరికీ ఒక క్లారిటీ వస్తది. సో, ప్రభుత్వాన్ని సీక్రెట్ జీవోలు మెయింటైన్ చేయడం వల్ల అభ్యర్థులలో గందరగోళం, జనాలకు గందరగోళం వచ్చి కోర్టులలోకెళ్ళి ఆ కోర్టులలో పరిష్కారం కాక డిలే అవ్వి సో, ఈ ఫలితాలు విడుదల అవ్వక సో, టైం అంతా కూడా వృధా అవుతుంది. సో, దయచేసి ప్రభుత్వం సో, మనందరి సైడ్ నుంచి ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏందంటే దయచేసి హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి జీవో తీసుకురండి. రోస్టర్‌ని చేంజ్ చేస్తూ ఒక జీవోని రిలీజ్ చేయండి. సర్వీస్ రూల్స్‌లో చేంజ్ చేస్తూ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు, ఏపీ గవర్నమెంట్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చేసుకున్న రూల్స్‌ని ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేంజ్ చేసుకుంది. వాళ్ళు జీవో ఇచ్చారు. సో, దాన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ అలాంటి జీవో తీసుకొస్తే మీకు ఫర్దర్‌గా నోటిఫికేషన్‌లలో ఎటువంటి ఇబ్బంది గానీ, ఎటువంటి లీగల్ ఆబ్జెక్షన్స్ గానీ లేకుండా నోటిఫికేషన్స్ అన్నీ సజావుగా సాగుతాయి. లేదంటే మళ్ళీ ఏ క్లారిఫికేషన్ లేకుండా ఇలా గందరగోళ వాతావరణంలో ఫలితాలు విడుదలైనా కూడా రేపు ఎవరో ఒక క్యాండిడేట్ కోర్టుని అంటే అర్థం కానప్పుడు ఖచ్చితంగా మనం ఆశ్రయించేది కోర్టునే. సో, కోర్టును ఆశ్రయించడం తప్పు కాదు. కోర్టును ఆశ్రయించిన వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్‌గా ఉండాలి. సో, మనకు జవాబుదారీతనంగా ప్రభుత్వం లేనప్పుడు ఖచ్చితంగా కోర్టులోకెళ్ళి ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి న్యాయం జరగాలనేది. ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా కూడా వ్యవస్థలో నష్టం జరిగినట్టే కాబట్టి అభ్యర్థులు కోర్టుకెళ్ళడం తప్పు కాదు. ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి ఆ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ లేనప్పుడు మనం పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు కోర్టునే సో, అభ్యర్థులు కోర్టుకెళ్ళాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పి సో, మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఓకేనా? వీలైతే మీకు కలిసిన మినిస్టర్లను గానీ, మీకు ఎవరైనా
మీకు పొలిటికల్ లీడర్స్ కానీ కాంగ్రెస్ సంబంధించి ఎవరైనా కలిస్తే మీకు వీలైతే వాళ్ళకి రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వండి. హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి జీవో తీసుకురండి, రోస్టర్ పాయింట్స్ని చేంజ్ చేసి జీవో రిలీజ్ చేయండి. సో దానివల్ల మీకు ఎటువంటి ఈ నోటిఫికేషన్స్ అన్నీ సజావుగా సాగుతాయన్న విధానాన్ని వాళ్ళకి మీకు వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుద్దాం. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో అందిస్తూ ఉంటాను. నోటిఫికేషన్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా దాంట్లో ఉంటాయి, మీరు అక్కడనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.